ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అపాయం పొంచి ఉంది. మీ వెనుక ఈ శత్రువు తిరుగుతున్నాడు. ముఖ్యంగా ఆగస్టు 25 తర్వాత ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి? ఈ రాశి వారికి ఏ రంగాల్లో అదృష్టం వరించబోతోంది? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులేమిటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అలాగే మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. వీరు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గతంలో మీరు అప్పు తీసుకొని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు. మరి తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా మీరు ఆ మాటలు పడవలసి వచ్చింది. కానీ రాబోయే 7 సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగైపోతాయి. మీ యొక్క ఆర్థిక పురోగతి చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన కష్టాలు, నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. ఈ సమయంలో ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసేవారికి, సినిమా రంగంలో ఉండేవారికి, అనేక రంగాలలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఇష్టపడిన పని చేస్తే మీకు భారం అని అనిపించదు. చేస్తున్న పనిని పూర్తిగా ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తి అవ్వడంతో పాటు మీ పై అధికారులతో ప్రశంసలు కూడా మీరు పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా రెట్టింపు ఆదాయం పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు అనే దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు కొంతకాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అవి ధనం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు. రాజకీయ పరంగా ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీ టాలెంట్ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది.
ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు ఈ సమయంలో రాబోతోంది. మీ టాలెంట్ను ఉపయోగించుకొని తారస్థాయికి చేరుకునే అవకాశాలు రానే వస్తుంది. కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా అనుకున్నది సాధించగలుగుతారు. సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా విద్యపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుతారు. చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీ వెనక శత్రువు ఒకరు తిరుగుతున్నారు. వారి వయసు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి. అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ వారిని నిందించడం కానీ చేయకండి. ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలు తీసుకువెళ్ళి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరో మిత్రులు ఎవరో అని గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో కానీ ఎంతో కానీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే మీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాల్లో ప్రయాణించేవారు దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్ళీ ఆ పని పూర్తయి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షంతలు వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు 1 కేజీ నల్ల మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలు పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపం వెలిగించండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశి వారు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల సుఖాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో మీ పూజా మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారి వెనుక తిరుగుతున్న శత్రువు ఎవరు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి, ఈ రాశి వారికి ఏ ఏ రంగంలో అదృష్టం వరించబోతోంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి, మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.